ప్రకాష్ రాజ్ బెంగళూరులో తన ఓటు హక్కు రద్దయినట్లు సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బెంగళూరు నగరంలో దాదాపు 65 లక్షల ఓట్లను తొలగించారని ఆరోపించిన ఆయన ఈ జాబితాలో తన ఓటు హక్కు కూడా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడే పుట్టి పెరిగిన వ్యక్తిగా గతంలో స్వయంగా లోక్సభ ఎంపీగా పోటీ చేసిన తన ఓటును ఓటర్ జాబితా నుంచి ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. మీకు ఓటు వేయని వారి ఓట్లను తొలగించే అధికారం మీకుండొచ్చు, కానీ మిమ్మల్ని గద్దె దింపకుండా మమ్మల్ని ఆపగలరా అంటూ ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే ప్రకాష్ రాజ్ చేసిన ఈ సుదీర్ఘ రాజకీయ ఆరోపణలు ఒక అత్యంత కీలకమైన సాంకేతిక చట్టపరమైన అంశాన్ని ఆయన దాటవేశారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ జాబితా ప్రక్షాళన భాగంగా సమగ్ర ఓటర్ సవరణ ప్రక్రియను వేగవంతంగా చేపడుతుంది. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వచ్చే బూత్ లెవెల్ ఆఫీసర్ నిర్వహించే డోర్ టు డోర్ సర్వే ద్వారా సంబంధిత ఫారంను పూర్తి చేసి ఇవ్వడం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత. తను నిర్ణీత ఫారంను నింపి బి లెవెల్కు అందించారా లేదా అనే ప్రాథమిక విషయాన్ని ప్రకాష్ రాజ్ తన వీడియోలో ఎక్కడా ప్రస్తావించలేదు. ఎన్నికల కమిషన్ నిర్వహించిన నిబంధనల ప్రకారం ఫారంను సమర్పించకపోతే పేరు తొలగిస్తారు. అలాగే గతంలో 4 రాష్ట్రాల్లో ఆయనకు ఓటు హక్కు ఉందని కోర్టు కూడా నోటీసులు ఇచ్చింది. దీనిపై ప్రకాష్ రాజ్ స్పందించలేదు. తన ఓటు పోయిందని నేరుగా ప్రధానిని టార్గెట్ చేసి గేమ్ ఆన్ అని చెప్పడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. Let me see what is the process I have to go through. क्या क्या कागज दिखाना पड़ेगा to get back my voter ID. Well, game on. But one little word. My friend, you can use your powers to deny few of the citizens the right to vote who may not elect you. But can you stop us, my dear friend, from our power of bringing you down? Just asking. Bye.